వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి వినాయకుడిని రకరకాల కూరగాయలతో ఫ్రూట్స్తో తయారు చేసి చూపించాం కదా. ఈసారి ఏంటంటే వినాయకుడిని కూర్చోబెట్టడానికి ఒక స్టాండ్ లాంటివి చేస్తున్నాను, ఆల్చిప్పలా చేస్తున్నాను అన్నమాట. సో దానికోసం మనకి కరెక్ట్గా సెట్ అయ్యేది గుమ్మడి. సో మీ వినాయకుడి విగ్రహం సైజుని బట్టి ఈ గుమ్మడికాయని మీరు చిన్నది పెద్దది అలా మార్చుకోవచ్చు. సో నేను చిన్న సైజులో చూపిస్తున్నాను. దీన్ని ఎగ్జాక్ట్లీ ఇలా హాఫ్కి కట్ చేసుకుంటాం. రెండు కింద మనకు విడిపోతుంది అన్నమాట. సో మధ్యలో అంత హ్యాలోనే ఉంటుంది కదా మనకు. ఓకే, సో బాటమ్ది వచ్చేసి మనకు ఇలా కింద వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కొంచెం నేను పైది లావుగా వచ్చింది కదా, ఇది కొద్దిగా ట్రిమ్ చేసి తీసేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇది కొంచెం ఇలా స్లాంట్గా కట్ చేస్తున్నాను. సో సీ షెల్ ఉంటుంది కదా. అవును సార్. డెప్త్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇది కూడా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మనకు బాగా వస్తుంది అనేది. దీన్ని బట్టి కింద ఎక్కడైతే చేసుకున్నామో అదే లెవెల్. ఓకే ఓకే, పైన కూడా సో అప్పుడు మనకు ఈవెన్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఘాట్లు అంటే కొంచెం న్యాచురల్గా చూపించడానికి. రైట్, స్లాంట్ స్లాంట్ చిన్న చిన్న కనుపుల్లా వస్తాయి కదా ఇలా. సో అది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇది మనకు ఆ షెల్ షేప్లో వస్తుంది, బట్ దానికి ఉండే ఆ చిన్న డీటెయిలింగ్ అనేది మళ్ళీ మనం దీంట్లో క్రియేట్ చేయాలి. ఇక్కడ రైట్, దీంట్లో కూడా సేమ్ అలాగే. ఓకే, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని, సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం చిన్నగా బేస్ లాగా వేసేసి దాంట్లో విగ్రహాన్ని మనం కూర్చుని పెట్టేసుకోవచ్చు. సో టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి సైజ్ చూసేసుకొని సో పడిపోకుండా బ్యాలెన్స్ అది కూడా చూసుకోవాలి మనం. ఇవన్నీ కూడా మెయిన్ దీంట్లో కార్వింగ్ చేయడం ఒకటే కాదు, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా. లోపల నుంచి కొన్ని పెడతాం, బయట నుంచి కూడా కొన్ని పెట్టేసుకుంటే అది ఫిక్స్గా ఉంటుంది మనకు. ఏ పెద్ద సింహాసనంలా కనిపిస్తుంది. ఆ దేవుడికి ఆ మాత్రం ఉండాలి కదా. అవును సార్, అదే మీరు చెప్పినట్టు మన విగ్రహం సైజుని బట్టి గుమ్మడికాయ సైజ్ అనేది మనం పెద్దది చిన్నది తెలుస్తుంది. సో ఇది ఇక్కడ. సో నెక్స్ట్ దీంట్లో క్యాబేజ్ సో ఫైన్గా సెట్ చేసి అంటే మన గ్రాస్ లాగా తర్వాత బేస్ లాగా వస్తుంది కొంచెం. ఓకే,
నేనైతే నెక్స్ట్ ఏం చేస్తారా అని ఆతృతగా చూస్తున్నాను. కార్వింగ్లో అదే ఉంటుంది. సో దీని బదులుగా మనం కావాల్స్తే క్యారెట్ తురుము కానీ లేకుంటే రాడిష్ కానీ లేదా కలర్ఫుల్గా కనబడాలనుకుంటే అలా చేసుకోవచ్చు. కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది అంటే ఇలా మనం షెడ్ చేసేస్తే. లేకపోతే ఓకే. సో అక్కడ ఆల్రెడీ మన గణపయ్య ఉన్నాడు. సో ఇక్కడ నేను శివలింగం చేస్తున్నాను వాళ్ళ నాన్నగారిని. ఓకే. సో బత్తాయి, ఓకే. సో ఇది కూడా చాలా ఈజీ, అలా పెట్టేసేయచ్చు. దీంట్లో పర్వల్ లేదా కొంచెం డార్క్ కలర్ బ్లాక్ కలర్లో ఉండాలనుకుంటే బ్రింజాలని తీసుకోవచ్చు, మన పర్పుల్ కలర్ది. సో ఇక్కడ పానపట్టం, సో వీటిపైన లింగం. ఇంతే సింపుల్. ఇక్కడ ఇలా కూర్చొని పెట్టేస్తున్నాం. పూజలు చేసుకునే వాళ్ళు దీని మధ్యలో కూడా చిన్న వినాయకుని ప్రతిమ అలా కూర్చొని పెట్టేసి పూజలు అవన్నీ చేసేసుకొని, కొంతమంది అంటే ఒక రోజుకి లేదా 3వ రోజుకి అలా తీసేస్తూ ఉంటారు కదా. సో 2-3 రోజుల కోసం అయితే గుమ్మడి మనం వాడుకోవచ్చు. దాని మీద మనం లైట్గా అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ అది స్ప్రే చేస్తూ ఉంటే అది ఫ్రెష్గా ఉంటుంది. ఓకే. సో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో వినాయకుడు ప్రతిమ కూర్చొని పెట్టడానికి స్టాండ్ అనేది నేను రెడీ చేశాను. మీకు మీ వినాయకుడి సైజుని బట్టి స్టాండ్ అనేది మీకు అంటే గుమ్మడికాయ సైజుని మీరు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఓకే.